దైవారాధన చేయడం సనాతన ధర్మం. పూజ చేసే సమయంలో ఆచమనం చేస్తారు. ఆచమనం ఎందుకు చేయాలో తెలియకుండానే చాలా మంది చేస్తూ ఉంటారు. మానసికంగా పవిత్రులైనప్పుడే ఎవరైనా సరే పూజ చేయడానికి అర్హత సంపాదిస్తారు. మనసును శుద్ధి చేయడమే ఆచమనంలోని ప్రధాన ఉద్దేశం. సనాతన ధర్మం ప్రకారం దేవుని పూజ పూర్తి చేయకుండా ఎటువంటి పానీయాలు త్రాగరాదు. అందుకే పూజ చేసేటప్పుడు మొదట ఆచమనం చేస్తూ శబ్దం రాకుండా నీటిలోనికి తీసుకుంటే దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుందని అంటారు. పూజ పూర్తయ్యేంత వరకు ఈ నీరే శరీరానికి ఉపయోగపడుతుంది. ఔషధంగా మారి శరీరానికి శక్తిస్తుంది. గోకర్ణాకృతి హస్తేన అంటే హస్తాన్ని గోకర్ణ ముద్రలో తీసుకొని తాగుతారు. అయితే ఈ నీళ్లు కూడా మినపగింజ అంత మాత్రమే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఆచమనం చేసేటప్పుడు ప్రధాన నియమం పృష్ఠభాగం పీటని గాని నేలను కానీ తాకకూడదు. గాలిలో ఉండాలి. అంటే కూర్చుని ఆచమనం చేయడం శాస్త్ర విరుద్ధం.